ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2025 సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక కానుక మీకు దక్కుతుంది. అది ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్కి గురవుతారు. ఎటువంటి కానుక మీకు దక్కబోతుంది, అలాగే ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అదేవిధంగా కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి కుంభరాశి వారు చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి, అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శని. కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసే సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ పాత బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ యొక్క కుంభరాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అలాగే ఈ రాశి వారు ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ ఈ తపన కారణంగా కొన్ని సందర్భాల్లో సుఖ జీవితానికి కూడా దూరం అవుతారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025 సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి చూస్తే గనక, ఈరోజు దినఫలం ఒక కానుక అనేది మీకు దక్కబోతుంది. అది ఎవరి నుండైనా రావచ్చు. మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి కావచ్చు, సన్నిహితుల నుండి, లేదా మీ యొక్క బంధువులు వారి నుండి మీరు ఒక కానుకనైతే పొందుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే అది ఏదైనా బహుమతి, మీరు కోరుకున్న వస్తువు, లేదా మీరు కోరుకున్నటువంటి ఏదైనా విషయం కావచ్చు. ఇలా ఏదైనా సరే వారి నుండి మీకు దక్కే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇది చూసి మీరు చాలా ఆశ్చర్యానికి లోనవుతారు. ఎందుకంటే చాలా కాలం నుండి ఆ కోరిక మీ యొక్క మనసులో ఉండిపోయింది. అటువంటి కానుక, అటువంటి బహుమతి కోసం మీరు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి కానుక మీకు ఈరోజు వారి నుండి దక్కబోతుంది. ఇది చూసి మీరు చాలా ఆశ్చర్యానికి, ఆనందానికి లోనయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి కలుసుకోవాలని అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని మీరు కలుసుకునే అవకాశం అయితే మీకు కలిసి వస్తుంది. వారిని కలుసుకోవాలని చాలా సందర్భాల్లో చాలాసార్లు అనుకున్నారు. సమయం కుదరక కావచ్చు, పరిస్థితుల ప్రభావం కారణంగా కావచ్చు, వారిని మీరు కలుసుకోవడం వాయిదా వేస్తూ వస్తున్నారు. లేదా వారి యొక్క అడ్రస్, ఫోన్ నెంబర్ తెలియక కూడా మీరు వారిని కలుసుకోలేకపోతున్నారు. అటువంటి వ్యక్తులు వారిని కలుసుకునే అవకాశం అయితే ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. ఇదివరకు ఏదైనా పని మొదలుపెట్టి దాన్ని పూర్తి చేయకుండా కొన్ని ఆటంకాల కారణంగా మధ్యలోనే వదిలేసినట్లయితే కనుక ఈరోజు ఆ పనిని మీరు పూర్తి చేయగలుగుతారు. మీకున్నటువంటి ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి. ఖచ్చితంగా ఆ పని పూర్తవుతుంది. దాన్ని ప్రారంభించడానికి మీరు ఎంత కష్టపడ్డారో దాన్ని పూర్తి చేయడం కూడా మీకు అంత సులువుగా మారుతుంది.
దానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అలాగే మీ యొక్క స్నేహితుల నుండి కూడా సంపూర్ణ మద్దతు ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఎవరితో అయినా సరే సఖ్యతగా ఉంటున్నట్లయితే గనక వారి వల్ల మీకు ఒక చిన్న సమస్య ఎదురు కాబోతుంది. అంటే వారు కావాలని చేయకపోయినా సరే వారి మూలంగానే ఒక చిన్న సమస్య ఎదురు కాబోతుంది. అది మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఏది మంచి, ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్ళండి. ఏది న్యాయం, ఏది అన్యాయం అనే అవగాహనతో ముందుకు వెళ్ళండి. అంతే తప్పితే మీరు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకూడదు. ఇలా తీసుకున్నారంటే మాత్రం మీరు లేనిపోని సమస్యలను కొని తెచ్చుకున్నవారు అవుతారు. చివరికి ఒంటరిగా మిగిలిపోవాల్సినటువంటి పరిస్థితులు కూడా మీకు వస్తాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ఈ యొక్క కుంభరాశి వారు చాలా శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క తల్లి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త అనేది చాలా అవసరం. ఏదైనా అనారోగ్య సమస్య అనిపిస్తే గనుక వెంటనే వైద్యుని సంప్రదించడం కానీ, సరైన హోమ్ రెమెడీస్ ద్వారా కానీ సమస్యకు పరిష్కారాన్ని అన్వేషించడం కానీ చాలా ఉత్తమం. నిర్లక్ష్యం చేశారంటే మాత్రం సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. కుంభరాశికి చెందినటువంటి స్త్రీలు పరాయి పురుషులకు సంబంధించినటువంటి విషయాల పట్ల ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి అతి చనువు అనేది ఎవరితోనూ అస్సలు మంచిది కాదని చెప్పుకోవాలి. అలాగే మీరు తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ పుకార్లకి మీరు తల ఒగ్గాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని కూడా ఇక్కడ మీరు గమనించాలి. అదేవిధంగా కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అదేవిధంగా అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. అలాగే పశుపక్షాదులకు తినడానికి ఆహారం, తాగడానికి నీరు అందించండి. ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. అలాగే ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో సెప్టెంబర్ 1వ తారీఖు సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.